హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ లివర్ ఫ్రై ఫ్రెండ్స్ తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బటర్ అయితే వేసాను. కావలసిన పదార్థాలు: జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్, కారం ఫ్రెండ్స్. ఇదైతే చికెన్ లివర్స్ ఫ్రెండ్స్. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూడండి. తయారు చేసుకోవటానికి బాండి పెట్టుకుని దాంట్లో నేనైతే బటర్ వేసా ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. తర్వాత అయితే ఫ్రెండ్స్ కరివేపాకు, తర్వాత అయితే గ్రీన్ చిల్లీ ఫ్రెండ్స్. ఆనియన్ వేస్తున్నా ఫ్రెండ్స్. అయ్యో ఓకే ఫ్రెండ్స్, అలా సారీ అయితే ఫ్రై చేసుకుని మిక్స్ చేసి ఫ్రై చేసుకుని ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్స్ చేసుకుని కారము మొత్తం ఇవన్నీ కొంచెం నూనె దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ బాగా వేగింది. తర్వాత ఇప్పుడైతే మనం శుభ్రంగా కడుక్కొని లివర్ని అయితే చికెన్ లివర్ అయితే దీంట్లో వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్లోగా మిక్స్ చేసుకున్నాం. కింద అది అంటకుండా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా ఒక 20-30 మినిట్స్ కుక్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా చికెన్ లివర్ ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గాలి. గ్యాస్ సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్. కొద్దిగా అయితే కొద్దిగా ఒక 20 మినిట్స్ మనం మగ్గనిస్తే అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో
టేస్ట్ అయితే స్మెల్ అయితే ఫ్రెండ్స్ గుమగుమలాడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్.